రైతుల ఆశీర్వాద సభనట. నా దృష్టిలో రేవంత్ రెడ్డి గారు రైతుల ఆశీర్వాద సభ కాదు నువ్వు పెట్టుకోవాల్సింది, రైతు వంచన సభ అని పెట్టుకో. రైతుల్ని అడుగడుగున వంచినవు, రైతుల్ని అడుగడుగున మోసం చేసిండు కదా రేవంత్ రెడ్డి. మొన్న యాసంగి రైతు బంధు పడ్డదా? మా దగ్గరికే సిద్దిపేటకు వచ్చిండు. మా దగ్గరకు వచ్చి ఏం చెప్పిండు, ఇగో ఇవాళ ఎకరానికి రైతు బంధు వేస్తున్నా, 45 రోజుల్లో మొత్తం 9,000 కోట్ల రూపాయల రైతు బంధు వేస్తా అన్నాడు. పడ్డాయా మరి? 45 100 రోజులకు వచ్చింది. 100 రోజులకు వచ్చింది. ఆ రైతు బంధు వేయలే గాని మళ్ళీ ఇప్పుడు వానకాలం రైతు బంధు ఇవాళ ఒక 2 ఎకరాలకు వేస్తారట. యాసంగి 2 ఎకరాలు వేసిండు, మిగతాది ఎక్కొట్టిండు. మళ్ళీ ఇప్పుడు వానకాలం 2 ఎకరాలు వేస్తా అని ఇవాళ రైతు ఆశీర్వాద సభ అని పెట్టిండు. అసలు రైతులకు ఇచ్చిన ఒక్క హామీ అన్న అమలైందా? ఏం చెప్పినావు నువ్వు రైతులకు? రుణమాఫీ చేస్తా అన్నావు. రుణమాఫీ అయినా అదే? ఇలా కానోళ్ళు ఎంతమందో చేయి లావట్టు చూస్తా. దాదాపు 8 మందికి గాలే. ఇలా 2 లక్షల లోపోళ్ళకి గాలే, 2 లక్షల పైన వాళ్ళకి కూడా రుణమాఫీ గాలే. నీకు 50,000 ఉన్న రుణమాఫీ గాలే. 1,50,000. ఏం పేరు? చెన్నకేశవ్. ఏ ఊరే? సో చెన్నకేశవ్కు 1,50,000 ఉన్న రుణమాఫీ కాలే. అట్లా ఏ ఊరికి పోయినా ఉన్నాయి. ఇవాళ రుణమాఫీ 2 లక్షల లోపలకు కాలే, 2 లక్షల పైనోళ్ళకి కాలే. రేవంత్ రెడ్డిని నల్లగొండకు పోయిండు. నల్లగొండకు పోయి నిన్న మాట్లాడుతుండు, ఒట్టేసి చెప్తున్నా వచ్చే ఎన్నికల్లోపు మూసి పూర్తి చేస్తా అంటుండు. ఒట్టేసి చెప్తున్నా మూసి పూర్తి చేస్తా అంటాడు. అసలు ఆ ఒట్టు అనే దానికి ఇట్ట ప్రాణం ఉంటే రేవంత్ రెడ్డి పెట్టే ఒట్లకు అది ఉరిపెట్టుకొని చచ్చిపోతుండే. ఏం ఒట్లు పెట్టుడు? అప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందు ఏమన్నాడు? కనబడ్డ దేవుని మీదల్లో ఒట్టు పెట్టిండు. పెట్టలే? మన పాలమూరు కురుమూర్తి మీద కూడా పెట్టిండు. 15 ఆగస్టు కల్లా రైతు రుణమాఫీ చేసి తీరుతా అన్నాడు. భూమి బద్దలైనా, ఇటున్న సూర్యుడు అటు పొడిచినా, తుఫాన్లు వచ్చినా, భూకంపం వచ్చినా 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అన్నాడు. అయినా అదే మరి? చాలాసార్లు అసెంబ్లీలో అడిగినాం, అయ్యా రేవంత్ రెడ్డి రుణమాఫీ అయిందంటున్నావు కదా, నీ ఊరికే పోదాం, నీ ఊర్లోనే కసీర్కాడ రుణమాఫీ అయిందా లేదా అడుగుదాం. 100% అయిందంటే మేము రాజీనామా చేస్తాం, నువ్వు తయారా రేవంత్ రెడ్డి అని అడిగినాం. సప్పుడు లేదు. ఇవాళ పొద్దునే తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతుండు, ఏ రుణమాఫీ మొత్తం అయిపోయింది, మొత్తం అయిపోయింది. మరి మా జడ్చర్లలో మా తమ్ముళ్ళని అడిగితే సగం మంది మాకు ఇంకా రుణమాఫీ కాలేదంటుండు. రేవంత్ రెడ్డి ఎంత జూటే బాజ్ బట్టే బాజ్ అంటే దేవుడి మీద ఒట్టు పెట్టి పాలమూరు బిడ్డల గౌరవాన్ని తీసేసింది. పాలమూరు బిడ్డలంటే ఎంత మంచోళ్ళు, స్వచ్ఛమైన పాల లాంటి వాళ్ళు, మాట అంటే మాట మీద నిలబడే వాళ్ళు, ప్రాణం పోయినా సరే మాట తప్పని బిడ్డలు పాలమూరు బిడ్డలు. కానీ రేవంత్ రెడ్డి ఇలా పాలమూరు పరువు తీస్తున్నాడు. పాలమూరు బిడ్డకింత తప్పుడు మాట్లాడతాడా, దేవుని మీద ఒట్టుపెట్టి మోసం చేస్తాడా అని ఇలా పాలమూరు పరువు తీసే విధంగా రేవంత్ రెడ్డి యొక్క ప్రవర్తన ఉన్నది. ఒక్కసారి రుణమాఫీ గురించి చూద్దాం ఏం మాట్లాడిండో. రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా, సంపర్క సాధన సాక్షిగా, 1000 స్తంభాల గుడి సాక్షిగా, ఓములమ్మ సాక్షిగా, మాతర సరస్వతి మందిరం మీద వచ్చే చెప్తున్నా, కొమరవెల్లి మల్లన్న సాక్షిగా, యూట్యూబ్ లో ఉన్న పెద్దమ్మ సాక్షిగా నేను మీకు మాట ఇస్తున్నా. ఈ కొత్త గడ్డ మీద నుంచి మాట ఇస్తున్నా. కురుమూర్తి స్వామి సాక్షిగా, ఆర్మూర్ శుద్ధుల గుట్ట సాక్షిగా, అనంతగిరి కొండల్లో ఉన్న పద్మనాభుడి సాక్షిగా నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆనగా మాటిస్తున్నా. మెదకు చర్చి సాక్షిగా, 7 పాయల దుర్గమ్మ సాక్షిగా నేను మాట ఇస్తున్నా. పాలమూరు మిత్రుల సాక్షిగా, జాంగీర్పేట గారి సాక్షిగా నేను మాట ఇస్తున్నా. ఫెడరల్ సాక్షిగా, బాబోజీ సాక్షిగా నేను మాట ఇస్తున్నా. భద్రాద్రి రాముడు సాక్షిగా నేను మీకు మాట ఇస్తున్నా. అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన భూమి ఆకాశం తిరగబడ్డ
తుఫానులు వచ్చినా భూకంపం వచ్చినా భూమి బద్దలైనా నేను మాట ఇస్తున్నా 15 ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. 2 లక్షల పైన ఉన్న రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 2 లక్షల పైన రుణమా ఉన్నవాళ్ళు 2 లక్షల పైన ఉన్న రుణాన్ని మీరు బ్యాంకులో చెల్లించండి. మీరు చెల్లించిన మరుక్షణం ఆ 2 లక్షల రూపాయలను కూడా మీ ఖాతాలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటారని చెప్పి నేను ఆ రైతాంగానికి తెలియజేస్తున్నా. ఈ మాటన మీరు 2 లక్షల మీద పైసలు కట్టిన వాళ్ళు ఉన్నారా? ఇంట్లో ఉన్నారా? ఉన్నారు. ఓ ఇంతమంది కట్టిరు. పాపం ముఖ్యమంత్రి కదా, అందుకే అప్పటికి ఇంకా ఆయన రంగు బయట వాళ్ళే. ఇప్పుడు అర్థమైంది, అడేసాలు అయిపోయింది. ముఖ్యమంత్రి కదా అని నమ్మి ఆ 2 లక్షల మీద రూపాయలు కూడా 3 రూపాయల మిత్తికి 2 రూపాయల మిత్తికి తెచ్చి డబ్బులు కట్టింది. ఇలా వాళ్ళకు కూడా రుణమాఫీ కాలే. ఇలా ఏమైపోయింది? రేవంత్ రెడ్డి వల్ల ఆయనకెట్లా పరువు లేదు, ఆయనకెట్లా గౌరవం లేదు. ముఖ్యమంత్రి అంటే ఆయన గౌరవాన్ని ఆయనే దెబ్బతీసుకున్నాడు. కానీ ఆ కుర్చీకున్న విలువ కూడా ఇవాళ తగ్గిపోయే పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ రుణమాఫీ విషయంలో రైతుల్ని ఇవాళ దారుణంగా మోసం చేసిండ్రు. ముందు బ్యాంకర్లను అడిగిండ్రు ఎన్ని డబ్బులు కావాలంటే 40,000 కోట్లు కావాలన్నారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలో రుణమాఫీకి 35,000 కోట్ల రూపాయలు ఇస్తున్నామని చెప్పిండ్రు. మరి చేసింది ఎంత? 19,000 కోట్లు. చెప్పుడు 21 నిజంగా అయింది, 19-20 అయింది అంతే. అంటే గవర్నర్ చెప్పించింది ఒకటి, చేసింది ఒకటి, ఏమి చేయకుండానే మొత్తం అయిపోయిందని చెప్పి చేతులు లాబట్టి ఇలా రాష్ట్ర రైతాంగాన్ని ఏ రకంగా మోసం చేసిండ్రో మీ అందరికీ అర్థమైతా ఉంది. ఇది రుణమాఫీ సంగతి. ఇంకా మన కేసీఆర్ గారి గురించి మాట్లాడుకోవాలంటే ఇలా రేవంత్ రెడ్డికి కేసీఆర్కు ఉన్న ఒక తేడా కూడా మీకు చెప్పాలి. ఎన్నికల ముందు హామీ ఇచ్చి మాట తప్పుడు రేవంత్ రెడ్డి వంతు. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని చేసిన నాయకుడు కేసీఆర్. రైతు బంధు మనం ఎన్నికల ముందు హామీ ఇచ్చినామా? ఎన్నికల్లో చెప్పకపోయినా రైతు బంధు ఇచ్చిన నాయకుడు కేసీఆర్. కళ్యాణ లక్ష్మి ఇస్తామని ఎలక్షన్ల ముందు చెప్పినామా? కానీ ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనారిటీల కష్టాలు చూసి ఈ దేశంలో ఎక్కడ లేని పథకం కళ్యాణ లక్ష్మి తెచ్చింది మన కేసీఆర్. కేసీఆర్ కిట్ ఇస్తామని మనం ఎన్నికల ముందు చెప్పినామా? చెప్పకపోయినా ఆడపిల్లల కోసం, పేదింటి ఆడపిల్లల కోసం కేసీఆర్ కిట్ పథకాన్ని తెచ్చిండ్రు. అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్, ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు విదేశాల్లో చదువుకోవాలని ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా 20 లక్షల రూపాయలు ఇచ్చిన నాయకుడు మన కేసీఆర్. ఇట్లా చెప్తే ఒక 100 లిస్ట్ చెప్పొచ్చు మనం. అంటే ఎన్నికల్లో చెప్పి మాట తప్పుడు రేవంత్ రెడ్డి వంతు. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా ప్రజల కోసం చేసుడు మన కేసీఆర్, మన బీఆర్ఎస్ పార్టీ యొక్క గొప్పతనం. దీన్ని మన కార్యకర్తలు మనం గట్టిగా కింద చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రైతులకు వద్దాం. ఇవాళ రైతు వంచన సభ పెట్టిండు రేవంత్ రెడ్డి. అది ఆశీర్వాద సభ కాదు, రైతు వంచన సభ నా దృష్టిలో. రెండవది రైతు బంధు. ఏం చెప్పిందే రైతు బంధు? ఎన్నికల ముందు 15,000 చెప్పిందా? 15,000. మరి ఇచ్చింది ఎంత? 12,000. అవి ఎన్నిసార్లు ఇచ్చిండ్రు? ఒక పంట మొత్తానికే 9,000 ఎగ్గొట్టిండు. ఒక పంట 3 ఎకరాలే ఇచ్చిండు. ఒక పంట 2 ఎకరాలే ఇచ్చిండు. వాళ్ళు చెప్పిన ప్రకారంగా మొత్తం లెక్క తీస్తే 29,300 కోట్లు ఇలా కాంగ్రెస్ పార్టీ రైతు బంధు పేరిట రైతులకు బాకీ పడ్డది. 29,300 కోట్లు. నేను అడుగుతా ఉన్న చర్చల నుంచి, రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఇవాళ పెట్టుకున్న నీ రైతు వంచన సభలో ఈ 29,300 కోట్లు ఎప్పటిలోగా ఇస్తావో తెలంగాణ రైతాంగానికి చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. నువ్వు రైతులకు బాకీ పడ్డ ఈ 30,000 కోట్ల రైతు బంధు డబ్బులు ఎన్ని రోజుల్లోగా ఇస్తావో ఇవాళ రైతులకు చెప్పాలని తెలంగాణ రైతుల పక్షాన, బీఆర్ఎస్ పార్టీ పక్షాన
ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. మీ జిల్లాలో ఒక మంత్రి ఉంటాడు జూపల్లి కృష్ణారావు. ఆయన ఏం మాట్లాడతాడో, మతి ఉండి మాట్లాడతాడో, మతి లేక మాట్లాడతాడో నాకైతే అర్థం కాదు. నేను మొన్న గిదే ముచ్చట అడుగుతా ఆయన అంటాడు, ఏమయ్యా హరీష్ రావు, మేము బోనస్కి ఇచ్చినని పైసలు కాదు, మేము 3 సార్లు ఎగ్గొట్టినాయి అన్నాడు. 3 సార్లు ఎగ్గొట్టినా అని ఒప్పుకున్నాడు. కానీ మేము ఇచ్చిన బోనస్, రైతులకు ఇచ్చిన బోనస్ పైసలంతా కాదు మేము ఎగ్గొట్టింది అన్నాడు. నువ్వు ఇచ్చిన బోనస్ ఎంత? నీ బోనస్ బోగస్ అయింది. ఎలక్షన్ల ముందు అన్ని పంటలకు బోనస్, ఎన్నికలైనాక వరి పంటకే బోనస్, ఒక్క ఏడాది తిరగంగానే సన్నాలకే బోనస్. ఇప్పుడు ఈ సంవత్సరం ఆ సన్నాల్లో 33 రకాలు కాదు 7 రకాలకే బోనస్. అన్ని పంటలకేలి, వరికేలి, సన్నాలకేలి, 33కేలి 7 రకాల సన్నాలకు వచ్చింది. పోనీ అదన్న కరెక్ట్ ఇచ్చిండ్రా? 2 వానకాలాలు ఇచ్చిండ్రు, 2 యాసంగిలు ఎగ్గొట్టిండ్రు. మొన్న యాసంగి బోనస్ వచ్చిందా? అంతకుముందు యాసంగి బోనస్ వచ్చిందా? ఇచ్చింది అంతా తిప్పి తిప్పి కొట్ట 2-3 వేల కోట్లు. మీరిచ్చిన బోనస్ 2-3 వేల కోట్లు, మీరిచ్చిన బోనస్ 3 వేల కోట్లు అయితే ఎగ్గొట్టిన రైతు బంధు 30 వేల కోట్లు. మరి ఏమంటుండి జూపల్లి? మేము ఎగ్గొట్టింది బోనస్ అంత కాదంటుండు. నువ్వు ఎగ్గొట్టింది 30,000, ఇచ్చింది 3,000. ఇప్పటికైనా సరి చేసుకో మిస్టర్ జూపల్లి కృష్ణారావు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అంటే బోనస్ చూస్తే ఇట్లా మోసం చేసిండ్రు, రుణమాఫీ చూస్తే అట్లా మోసం చేసిండ్రు, మరి రైతు బంధు చూస్తే ఎట్లా మోసం జరిగిందో మీరు చూసిండ్రు. ఈ 3కు పోతే ఇక యూరియా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎప్పుడైనా యూరియాకి ఇబ్బంది అయిందా? ఏ రోజన్నా మీ ఆటో డ్రైవర్ చెప్తే 4 బస్తాలు ఇంటికాడ వేసిపోయింది. ఏలే మా లక్ష్మారెడ్డి గారు అయితే ఎంబడబడి తెప్పించి పెడుతుండే. స్టాక్ ఫుల్ గోడౌన్లు కట్టించి స్టాక్ పెట్టించాడు. కానీ ఇలా యూరియా కావాలంటే యాప్లు పెట్టిండ్రు. యాప్ ఉండాలన్నా రద్దు కావాలన్నా? యాప్ ఉండాలన్నా రద్దు కావాలన్నా? ఇది మొత్తం తెలంగాణ రైతులు చెప్తున్న మాట. నిజంగా షాపుల యూరియా ఉంటే యాప్ ఎందుకు? షాపుల యూరియా లేదు కనుక యాప్ పెట్టి ఎగ్గొట్టడానికి డ్రామా. ఈ యాప్ కథలు ఎందుకు? షాపుల యూరియా లేదు కనుక ఈ యాప్ కథలు.